భారత్ అండర్-19 జట్టు ఈ ఏడాది సెప్టెంబర్లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా యంగ్ టీమిండియా ఆతిథ్య ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో 3 వన్డేలు 2 టెస్టుల్లో తలపడనుంది. ఈ పర్యటన సెప్టెంబర్ 21 నుంచి ప్రారంభమై అక్టోబర్ 10 వరకు కొనసాగుతుంది. భారత్ ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో 3 వన్డేలు 2-4 రోజుల మ్యాచ్లు ఆడనుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా పర్యటన కోసం 18 సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టుకు చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆయుష్ మాత్రే మరోసారి నాయకత్వం వహించనున్నాడు. అదేవిధంగా రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కూడా జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే రాహుల్ ద్రవిడ్ తనయుడు సమిత్ ద్రవిడ్ కు మరోసారి సెలెక్టర్లు మొండి చేయి చూపించారు. ఇటీవల ఇంగ్లాండ్ తో జరిగిన మల్టీ ఫార్మాట్ సిరీస్ లో భారత జట్టుకు మాత్రే కెప్టెన్ గా వ్యవహరించాడు. ఇంగ్లాండ్ గడ్డపై టీమిండియా అదరగొట్టింది. ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనలో భారత్ అండర్-19 జట్టు అద్భుతంగా రాణించింది. 5 మ్యాచ్ల యూత్ వన్డే సిరీస్ లో భారత్ ఇంగ్లాండ్ ను 3-2 తేడాతో ఓడించగా 2 యూత్ టెస్టులు డ్రా అయ్యాయి. ఇంగ్లాండ్ టూర్ లో టీమిండియా వైస్ కెప్టెన్ గా ఉన్న వికెట్ కీపర్ బ్యాటర్ అభిజ్ఞాన్ కుందు కూడా తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. కానీ ఆసీస్తో సిరీస్ల కోసం మాత్రే డిప్యూటీగా విహాన్ మల్హోత్రాను సెలెక్టర్లు నియమించారు.